హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనము మొఘల్ ఎంపైర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ మొఘల్ సామ్రాజ్యము స్థాపనకి దోహదపడినటువంటి మొదటి పానిపట్టు యుద్ధం అనేది చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది దానికి సంబంధించి. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోధి చాలా శక్తివంతమైనటువంటి ఆర్మీ ఉంది ఇబ్రహీం లోధికి. అయితే బాబరు చిన్న సైన్యంతో ఈ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోధిని ఎలా ఓడించాడు, అసలు ఈ యుద్ధం అనేది ఎలా జరిగింది, మొదటి పానిపట్టు యుద్ధం అనేది ఎలా జరిగిందో మీ కళ్ళకు కట్టినట్టుగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఎటువంటి నాయకులు ఉన్నారు, ఎటువంటి రాజులు పాల్గొన్నారు, అసలు ఇబ్రహీం లోధి అంత పెద్ద సైన్యం ఉన్నప్పటికీ ఎందుకు ఓడిపోయాడు, భారతదేశంలో ఢిల్లీ సామ్రాజ్యం అనేది అంతమైపోయి మొఘల్ సామ్రాజ్యానికి పునాది ఎలా పడింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. కాబట్టి ఏంటి, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు ఎప్పుడు జరిగింది? 1526. 1526 అనమాట. ఇవాళ మనం దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. కాబట్టి మొదటి పానిపట్టు యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధం. ఈ మొదటి పానిపట్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది? హర్యానా. పానిపట్ అనేది హర్యానా రాష్ట్రం దగ్గర ఉంటుంది. అర్థమైందా? ఆ ప్రాంతంలో ఈ యుద్ధం అనేది జరిగిందనమాట. ఈ మొదటి పానిపట్టు యుద్ధం అనేది ప్రధానంగా ఎవరికి జరిగింది? ఒకటి బాబర్కి, ఇంకోటి వచ్చేసి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోధికి మధ్య జరిగిందనమాట. ఏది? ఈ మొదటి పానిపట్టు యుద్ధం. ఈ యొక్క మొదటి పానిపట్టు యుద్ధంలో అశ్విక దళం అనేది కీలక పాత్ర వహించిందనమాట. అంటే వార్ హార్సెస్ ఉంటాయి కదా, యుద్ధంలో ఉపయోగించే గుర్రాలు అనేవి ప్రధానమైనవి అనమాట. ఇవి బాబర్ సైన్యంలో ఎక్కువగా ఉంటాయి. ఈ బాబర్ సైన్యం ఉన్నటువంటి అశ్విక దళాన్ని నడిపించింది ఎవరంటే బాబరే అనమాట. మొత్తం అశ్విక దళానికి మొత్తానికి ఆ యుద్ధంలో నడిపించింది బాబరే. కాబట్టి ఇందులో ప్రధానంగా కీలక పాత్ర వహించిన అంశం ఏంటంటే వార్ హార్సెస్ అనమాట. వార్ హార్సెస్. వార్ హార్సెస్ని ఏమంటారు? అశ్విక దళం అంటారు. అశ్విక దళం. ఈ అశ్విక దళం అనేది కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇక్కడ యుద్ధంలో కీలక పాత్ర వహించింది ఒకటి అశ్విక దళము, ఇంకోటి వచ్చేసి నల్లమందు. నల్లమందు, గన్ పౌడర్ అంటాం కదా, ఏమంటాము? గన్ పౌడర్. గన్ పౌడర్ అనమాట. ఇప్పటివరకు గన్ పౌడర్ ఎవరికి తెలియదు నార్త్ ఇండియాలో. మొట్టమొదటిసారిగా బాబరే తీసుకొస్తాడు. బాబరే ఈ గన్ పౌడర్ అనేది తీసుకొస్తాడు అనమాట. ఇలా అయితే ఈ కాలంలో, ఈ మొదటి పానిపట్టు యుద్ధ కాలంలో మనం చూసుకుంటే ఢిల్లీ సుల్తాన్గా ఎవరున్నారు? ఢిల్లీ సుల్తాను యుద్ధంలో పాల్గొన్నటువంటి, ఒకవైపు పాల్గొన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరున్నారు? ఇబ్రహీం లోధి. ఇబ్రహీం లోధి వచ్చేసి ఢిల్లీ సుల్తాన్గా ఉన్నాడు. ఇదే టైంలో మనకి చిత్తోడు. చిత్తోడు ఎక్కడ ఉంది? రాజస్థాన్లో. చిత్తోడ్లో వచ్చేసి రాణా సంగా ఉంటాడు. రాణా సంగా. రాణా సంగా అయితే ఇక్కడ ఆ నాయకత్వం వహిస్తాడు అనమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ అశ్విక దళం అనేది ప్రధానమైనటువంటి పాత్ర అయితే పోషించిందనమాట ఇక్కడ. అలానే మనం ఇక్కడ చూసుకుంటే ఈ బాబర్కి సంబంధించినటువంటి నల్లమందులో ఫిరంగి దళం. ఫిరంగి దళం అనమాట. ఫిరంగులు అంటే ఏంటి? కెనాన్స్. ఫిరంగులు. ఫిరంగులు అంటే కెనాన్స్ అనమాట. కెనాన్స్ ఇవి కూడా ఈ నల్లమందులో ఉన్నటువంటి వాటిల్లో ఫిరంగులు ఒకటి, తుపాకులు. చిన్న చిన్న పెద్ద తుపాకులు ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో చాలా పెద్దగా ఉంటాయి అవి. తుపాకులు, ఫిరంగులు అయితే బాబర్ దగ్గర ఉన్నాయన్నమాట. అంటే బాబరు సైన్యం చిన్నదైనప్పటికీ శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి బాబర్ దగ్గర. అలానే ఇక్కడ మనం చూసుకుంటే చిత్తూరు కాకుండా ఇంకా గ్వాలియర్ పాలకుడు కూడా. ఈ టైంలో గ్వాలియర్ పాలకుడు రాజా విక్రమజిత్ అనమాట. వీళ్ళు సమకాలీకులు. మనకి ఈ యొక్క టైంలో సమకాలీకులు. ఇక్కడ ఎవరైనా జరిగింది? బాబరు మరియు ఢిల్లీ సుల్తాన్కి అయితే యుద్ధం అయితే జరిగిందనమాట. బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపనటువంటి బాబర్. ఒకవైపు బాబర్ సైన్యము, ఇంకోవైపు వచ్చేసి ఇబ్రహీం లోధి సైన్యము. వీళ్ళిద్దరికి మధ్య ఒక భీకర యుద్ధం అయితే మొదలైందనమాట. ఎక్కడంటే హర్యానాలో ఉన్నటువంటి పానిపట్టు అనే ప్రాంతంలో. ఇక్కడ బాబరు ఒక వలయాన్ని ఏర్పాటు చేస్తాడు, అరబా అని చెప్పేసి. ఈయన యొక్క యుద్ధ ప్రణాళికలు, బాబర్కి సంబంధించినటువంటి యుద్ధ ప్రణాళికలు వచ్చేసి ఒకటి అరబా అనమాట. అరబా అని చెప్పేసి తులుగ్మా. ఈ రెండు వచ్చేసి యుద్ధ ప్రణాళికలు, బాబర్కి సంబంధించినటువంటి యుద్ధ ప్రణాళికలు అనమాట. అరబా ఒకటి, తులుగ్మా. ఈ రెండు ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా మీకు. ఎంతవరకు అయితే అర్థమైంది కదా. ఈ యుద్ధంలో బాబర్ ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏంటి? అశ్విక దళము, ప్రధానమైన అశ్విక దళము, నల్లమందు అంటే గన్ పౌడరు, తర్వాత వచ్చేసి ఇవన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క సైన్యానికి
సో ఈ యొక్క యుద్ధ రిజర్వ్ దళాధిపతి హుమయూన్. సో హుమయూన్ కూడా ఉంటాడు. సో బాబర్ తోటి హుమయూన్ కూడా చాలా యంగ్ పర్సన్ అనమాట. హుమయూను ఈ టైంలో ఉంటాడు. ఆయన గురించి పక్కన పెట్టేద్దాము. ఇక్కడ యుద్ధం అనేది మొదలవుతుంది. సో యుద్ధం అనేది మొదలవుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఇది బాబర్ సైన్యం. సో బాబర్ సైన్యం అనేది ఇలా ఉంటే ఇబ్రహీం లోధి సైన్యం. సో ఇబ్రహీం లోధి యొక్క సైన్యం ఇంతగా ఉంటుంది. అంటే బాబర్ సైన్యం కంటే కూడా ఇబ్రహీం లోధి యొక్క సైన్యం చాలా పెద్దది. కాబట్టి ఇదంతా ఏంటి, ఇది ఇబ్రహీం లోధి సైన్యం అనమాట. సో ఇది వచ్చేసి అంటా ఏంటి, ఇది బాబర్ సైన్యం. కానీ బాబర్ దగ్గర ఏమున్నాయి, శక్తివంతమైనటువంటి ఫిరంగ్ దళాలు, నల్లమందు, అశ్విక దళము, ఇటువంటి వార్ స్ట్రాటజీస్ అనమాట, యుద్ధ ప్రణాళికలు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క బాబర్ యొక్క యుద్ధ ప్రణాళికలో తులుగ్మాను ఉపయోగిస్తాడు. తులుగ్మా, అరాబా అనే స్ట్రాటజీస్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సైన్యం ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఈ సైన్యం ఇలా వెళ్తుంది. బాబర్ ఒక సైన్యం ఇలా వెళ్తుంది, ఇంకో సైన్యం ఇలా వెళ్తుంది అనమాట. ఇలా వెనక నుంచి అటాక్ చేస్తారు. సో ఇలా వచ్చి వెనక నుంచి అటాక్ చేస్తారు అనమాట. సో కుడి ఎడమ వైపున విడిపోయే ఆర్మీలు రెండు కూడా ఇబ్రహీం లోధి యొక్క సైన్యాలని చుట్టుముడతాయన్నమాట, చుట్టూ. కాబట్టి ఈ బాబర్ సైన్యం అనేది ఇలా కాకుండా రెండు వర్గాలు ఇలా చీలిపోతుంది. మధ్యలో ఒక వర్గం అనేది పోతుంది. సో ఒక బెటాలియన్ లాగా పోతుంది. ఇలా రెండుగా చీలిపోయి ఇబ్రహీం లోధి యొక్క సైన్యాన్ని చుట్టుముట్టాయన్నమాట. చుట్టుముట్టి ఫిరంగులు పెద్ద పెద్ద గన్స్తో, తుపాకులతో కాల్చి చంపేశారు మొత్తం సైన్యాన్ని మొత్తాన్ని. మరి బాబర్కి అప్పట్లో ఈ తుపాకులు నల్లమంది ఎలా వచ్చాయి? సో మిగతా వాళ్ళ దగ్గర ఆయన దగ్గరికి ఎలా వచ్చాయంటే ఆయన ఒట్టోమన్ సామ్రాజ్యంలో, ఒట్టోమన్ ఉంది కదా, ఒట్టోమన్ ఎంపైర్, టర్కీ ఆ ప్రాంతంలో ఆయన అక్కడ గన్మెన్గా పనిచేశాడు. సో ఈ తుపాకులకి పెద్ద కార్యనిర్వహణగా పనిచేశాడు అనమాట, నిర్వహణగా. అంటే ఈ తుపాకుల యొక్క దళం మొత్తానికి అప్పట్లో బాబర్ హెడ్ ఒట్టోమన్ సామ్రాజ్యంలో. అందువల్ల ఆయనకి నల్లమందు ఉపయోగించడము, ఫిరంగులు పేల్చడము, పెద్ద పెద్ద తుపాకులు కాల్చడంలో ఆయన దిట్ట. ఎవరు? బాబరు. సో అందువల్ల ఇబ్రహీం లోధి యొక్క సైన్యాన్ని రెండు వైపుల నుంచి ఈ నల్లమందు, ఫిరంగులు, అశ్విక దళంతో రెండు వైపుల నుంచి చేశారనమాట. సో దీంతో ఈ యొక్క 1526 ఏప్రిల్ 21న ఇరు సైన్యాలు పానిపట్టు వద్ద తలపడి ఇబ్రహీం లోధి సైన్యాన్ని అయితే ఆక్రమించాయన్నమాట. సో మొత్తం ఆక్రమించడం అయితే జరిగింది. ఈ విధంగా మొత్తం ఇలా సైన్యం ఎప్పుడైతే ఒకవైపు ఇలా వచ్చి, ఇంకోవైపు ఇలా వచ్చి, తర్వాత ఇలా మిడిల్లో వచ్చి మూడు వైపుల నుంచి దాడి చేశారు. ఒకటి మెయిన్ ఇక్కడ, సో ఇంకొకటి ఇక్కడ లెఫ్ట్ది, ఇక్కడ రైట్ది, ఇలా మొత్తం అందరూ కూడా అటాక్ చేయడం వల్ల ఈ యొక్క ఇబ్రహీం లోధి సైన్యం మొత్తం కూడా ధ్వంసమైపోయింది. సో ధ్వంసమైపోయి ఓడిపోయింది అనమాట. సో దీంతో ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యం అనేది అంతమైపోయింది. ఢిల్లీ సుల్తాన్ యొక్క యుగం అనేది అంతమైపోయింది. తర్వాత ఏం మొదలైందంటే మొఘల్ సామ్రాజ్యం స్థాపన మొదలైంది. సో దీంతో బాబర్ ఏం చేశాడు, ఫైనల్గా ఏం చేశాడంటే ఒకటి ఢిల్లీ, సో ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ, అలానే ఆగ్రా. సో ఆగ్రా, ఈ రెండు ప్రాంతాలను అయితే తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. సో ఎవరు? బాబరు. కాబట్టి ఫైనల్గా ఇప్పుడు ఢిల్లీ, సో ఢిల్లీ, ఆగ్రా ఈ రెండు ప్రాంతాలు కూడా మొఘల్ సామ్రాజ్యం అంటే బాబర్ చేతిలోకి వచ్చాయి. దీంతో 1526 సంవత్సరంలో బాబరు మొఘల్ సామ్రాజ్య స్థాపన అయితే చేయడం జరిగింది. సో అర్థమైందా? కాబట్టి ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపనకి ప్రధానంగా దోహదపడిన యుద్ధం వచ్చేసి మొదటి పానిపట్టు యుద్ధం అనమాట. 1526లో ఈ యుద్ధం అనేది జరిగింది. సో క్లియర్ అయ్యేంతవరకు ఇలా పానిపట్టు యుద్ధం అనేది ఒక పెద్ద స్థాయిలో జరిగింది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని పరిణామాలు ఉన్నాయన్నమాట. అందులో ప్రధానమైనది గన్ పౌడర్. సో గన్ పౌడర్ ఏంటిది? గన్ పౌడర్ అంటే ఏంటి? నల్లమందు అనమాట. ఈ నల్లమందుని మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో, చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, ఉత్తర భారతదేశం అంటే నార్త్ ఇండియాలో పరిచయం చేసింది ఎవరంటే బాబర్ అనమాట. మరి దక్షిణ భారతదేశంలో ఎవరు తీసుకొచ్చారంటే ఆల్రెడీ బాబర్ కంటే ముందు 1320s మనకి 1330s 40s టైంలో ముద్గుల్ యుద్ధం అనేది జరుగుతుంది. సో బుక్కరాయ ఉన్నాడు కదా, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి హరిహర రాయల యొక్క మొదటి రాజు హరిహర రాయలు, రెండవ రాజు బుక్కరాయలు. బుక్కరాయలకి బహుమని సుల్తాన్కి మధ్య ముద్గుల్ యుద్ధం అని ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మొట్టమొదటిసారిగా ఫిరంగులు ఉపయోగించారు, నల్లమందు పెట్టి ఫిరంగులు ఉపయోగించారు. సో మనకి ఆ యుద్ధం అనేది 1340s ఆ టైంలో జరుగుతుంది. సో అర్థమైందా? కాబట్టి నార్త్ ఇండియా కంటే ముందే ఇక్కడ సౌత్ ఇండియాలో నల్లమందును ఉపయోగించారు. ఎందుకంటే బహుమని సుల్తాన్లు అరబ్బులు వీళ్ళతో బాగా కాంటాక్ట్లో ఉండేదన్నమాట. సో అందువల్ల వాళ్ళు నల్లమందు సంపాదించారు. ఈ ఫిరంగులు కూడా మన భారతదేశంలో మొట్టమొదటిగా ఉపయోగించిన యుద్ధం వచ్చేసి ముద్గుల్ యుద్ధం అనమాట. సో ముద్గుల్ యుద్ధం అని చెప్పేసి జరుగుతుంది విజయనగర సామ్రాజ్యానికి, అలానే బహుమని సుల్తాన్కి. సో ఈ యొక్క యుద్ధంలోనే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఫిరంగులు అనేది ఉపయోగించారనమాట. సో క్లియర్ అయ్యేంతవరకు ఇలా మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరిగిందనమాట. కాబట్టి బాబర్ చేసినటువంటి మొట్టమొదటి యుద్ధం అంటే మన భారతదేశానికి సంబంధించి
ఆయన లాహోర్ ఆ ప్రాంతంలో కూడా చేశాడు. అది కాకుండా మన ఇప్పుడున్నటువంటి భారతదేశంలోని ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం బాబర్ చేసిన మొట్టమొదటి యుద్ధమే ఈ మొదటి పానిపట్టు యుద్ధం అనమాట. సో అర్థమైంది కదా, క్లియర్ కదా. ఇది మొట్టమొదటి పానిపట్టు యుద్ధం అనమాట. ఇలా అయితే జరిగింది మొదటి పానిపట్టు యుద్ధం. ఇలా మన చరిత్రలో ప్రతి ఒక్క అంశం కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు, ఈ అరబా తులుగ్మా అనే యుద్ధ వార్ స్ట్రాటజీస్ ఎవరు ఉపయోగించారు, ఏ సుల్తాను ఏ చక్రవర్తి ఉపయోగించారు, ఇలాంటివి ఎగ్జామినేషన్లు అడుగుతారు. నార్త్ ఇండియాలో మొట్టమొదటిసారిగా గన్ పౌడర్ ఎవరు తీసుకొచ్చారు, ఇలాంటి ఫ్యాక్ట్స్ చూసుకోవాలి ఎగ్జామినేషన్కి. సో ఇవన్నీ కూడా మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో చాలా నీట్గా కవర్ చేశాము. ఏన్షియంట్, మిడివల్, మోడర్ను, ఏపీ హిస్టరీ కావచ్చు, తెలంగాణ హిస్టరీ, ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఉంటుంది. సో మీరు ఇప్పుడే వీటికి సంబంధించిన కోర్సులకు సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. అలానే మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు మనము ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ కావచ్చు, అలానే ఇంకా మనం డైలీ ఎంసీక్యూస్ ఇవన్నీ పెడుతూ ఉంటాము, ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. నెక్స్ట్ యుద్ధాలు ఏమున్నాయి, తర్వాత అంశాలు ఏమున్నాయో నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.